వెల్కమ్ టు GTPL న్యూస్. నేను వాణినందన్. ముందుగా హెడ్లైన్స్. మహారాష్ట్రలోని ఎగువ ప్రాంతం నుంచి భారీగా వరద నీరు. కందకుర్తి గోదావరి బ్రిడ్జి పుష్కర ఘాట్లను పర్యవేక్షించిన పోలీస్ కమిషనర్ సిపి సాయి చైతన్య. జాతీయ రహదారిపై ఉన్న టోల్ గేట్ల వద్ద ఏడాది పాటు ఫాస్ట్ ట్యాగ్ ఒకేసారి అమలు. టోల్ ప్లాజా మేనేజర్ చలపతి వెల్లడి. నూడా కార్యాలయంలో ఘనంగా నూడా చైర్మన్ కేశవేణు జన్మదిన వేడుకలు. పాల్గొన్న అధికారులు, కాంగ్రెస్ నాయకులు, అభిమానులు. వేములవాడ శ్రీ రాజేశ్వర స్వామిని దర్శించుకున్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబ సభ్యులు. కందకుర్తి గోదావరి నది ఉగ్రరూపం. నీటి ఉధృతితో పరవళ్లు తొక్కుతున్న గోదావరి. నీట మునిగిన సోయాబీన్ పంటలు. రైతుల ఆందోళన. ఎస్ఆర్ఎస్పీకి వరద భారీగా రావడంతో ఎస్ఆర్ఎస్పీకి అధికారులు గేట్లు ఎత్తివేశారు. గంజాయిపై ఉక్కుపాదం వేస్తున్న అధికారులు. సారంగపూర్లో గంజాయిని తరలిస్తున్న వారిని అరెస్టు చేసిన సీఏ స్వప్న. మహారాష్ట్రలోని ఎగువ ప్రాంతం నుంచి భారీగా వరదలు వస్తున్న సందర్భంగా కందకుర్తి గోదావరి బ్రిడ్జి మరియు పుష్కర ఘాట్కు పోలీస్ కమిషనర్ పర్యవేక్షించారు. బోధన్ డివిజన్ పరిధిలోని రెంజల్ మండలంలోని కందకుర్తి గ్రామ సమీపంలో గల కందకుర్తి గోదావరి బ్రిడ్జిని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి సాయి చైతన్య ఐపీఎస్ పర్యవేక్షించడం జరిగింది. ఈ సందర్భంగా కందకుర్తిలో గల ఎగువన నిజాం సాగర్ కెనాల్ నుండి భారీగా వస్తున్న వరద ప్రవాహం వల్ల కందకుర్తి గోదావరి బ్రిడ్జి వరకు దాదాపు వచ్చింది. అదేవిధంగా పుష్కర్ ఘాట్ను కూడా పర్యవేక్షించడం జరిగింది. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ రానున్న 2-3 రోజుల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని, వాతావరణ శాఖ సమాచారం మేరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వరద ఉధృతి ఎక్కువగా ఉన్నందున ప్రజలు ఎవరూ కూడా నీటి ప్రవాహం వద్దకు రాకూడదని కోరారు. అత్యవసర సమయంలో సంబంధిత రెంజల్ పోలీస్ స్టేషన్ వారిని లేదా డయల్ 100 లేదా పోలీస్ కంట్రోల్ రూమ్ 8712659700ని సంప్రదించాలని తెలియజేశారు. ఈ సందర్భంగా బోధన్ ఏసీపీ పి శ్రీనివాస్, బోధన్ రూరల్ సిఐ విజయబాబు, రెంజల్ ఎస్ఐ కె చంద్రమోహన్, మండల వ్యవసాయ అధికారి సిద్ధి రామేశ్వర్, ఏఈఓ గోపి తదితరులు పాల్గొన్నారు. రోడ్డు రవాణా శాఖ కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఇటీవల వాహనదారులకు శుభవార్త చెప్పారు. రోడ్డు రవాణా శాఖ కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఇటీవల వాహనదారులకు శుభవార్త చెప్పారు. జాతీయ రహదారులపై ఉన్న టోల్గేట్ల వద్ద ప్రతిసారి చెల్లిస్తే ఎక్కువ మొత్తంలో భారం పడుతుందని, ఏడాదికి ఒకేసారి ఫాస్ట్ ట్యాగ్ పాస్ తీసుకున్న వారికి 200 ట్రిప్పులు అనుమతి ఉంటుందని, ఇది ఆగస్టు 15 నుండి అమల్లోకి వస్తుందని టోల్ ప్లాజా మేనేజర్ చలపతి మీడియాతో వివరించారు. రాజామార్గ్ యాప్ ద్వారా NHA1 అఫీషియల్ వెబ్సైట్లలో వాహన రిజిస్ట్రేషన్ నెంబర్ నమోదు చేసుకుని 3000 చెల్లిస్తారు. ఏడాది పాస్ లభిస్తుందని ప్రకటించారు. ప్రతి ఒక్క వాహనదారుడు రాజమార్గం యాప్ ద్వారా వెబ్సైట్లో వాహన రిజిస్ట్రేషన్ నెంబర్ నమోదు చేసుకుని 300 రూపాయలు చెల్లించి ఏడాది పాస్ పొందగలరని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ పథకం ద్వారా వాహనదారులందరికీ ఎంతో లాభదాయకంతో పాటు సమయం కూడా కలిసి రావడంతో ప్రయాణికులందరూ ఈ యొక్క యాప్ను డౌన్లోడ్ చేసుకుని ప్రభుత్వానికి, టోల్ ప్లాజా యాజమాన్యానికి సహకరించాలని వాహనదారులకు టోల్ ప్లాజా మేనేజర్ చలపతి విజ్ఞప్తి చేశారు. వాహనదారులు కూడా ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ స్కీమ్ను స్వాగతిస్తూ ప్రభుత్వానికి, టోల్ ప్లాజా యజమానికి అభినందనలు తెలియజేశారు. రీసెంట్గా నేషనల్ హైవేస్ ఆగస్ట్ 15 నుంచి యాన్యువల్ పాస్ ఇంప్లిమెంట్ చేసి కాస్ట్ ఆఫ్ 3000 రూపీస్, 3000 ట్రిప్స్, 200 ట్రిప్స్ వరకు అది వ్యాలిడిటీ. యాక్చువల్గా ఇది రోడ్ యూజర్స్కి చాలా బెనిఫిటెడ్ ఇది స్కీము. యాక్చువల్గా మా ఇందల్వాయి టోల్ ప్లాజాలో సింగిల్ జర్నీ కార్ ఫేర్ ఏమొచ్చి 90 రూపీస్, బట్ మీకు ఇది 3000 పాస్లో కన్వర్ట్ అయితే యాన్యువల్ పాస్లో మీకు ఓన్లీ 15 రూపీస్. ఎనీ టోల్ క్రాసింగ్, ఎనీ ట్రిప్ మీకు 15 రూపీస్లో క్లోజ్ అవుతుంది. సో ఇది వ్యాలిడిటీ ఫర్ ద 1 ఇయర్. అలాగే 200 ట్రిప్స్ కంప్లీట్ అయిపోతే అగైన్ యూ క్యాన్ మేక్ ఏ రీఛార్జ్, మళ్ళీ రీఛార్జ్ చేసుకోవచ్చు. నూడా కార్యాలయంలో కాంగ్రెస్ నాయకులు, నగర ప్రజలు కేక్ కట్ చేసి నూడా చైర్మన్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు.
నగరంలో నూడా కార్యాలయంలో నూడా చైర్మన్ కేశవేణు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. నూడా చైర్మన్ కేశవేణు మాట్లాడుతూ తన జన్మదిన సందర్భంగా నలుమూలల నుండి వచ్చి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన కాంగ్రెస్ నాయకులకు, కుర్మ యాదవ కులస్తులకు, నగర ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ తన రాజకీయ ప్రస్థానంతో నిజామాబాద్ నగరంతో పాటు నూడా పరిధిలో ఉన్న గ్రామాలలో అభివృద్ధికి కృషి చేస్తారని పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, షబ్బీర్ అలీ సహాయ సహకారంతో నగర అభివృద్ధికి కృషి చేస్తారని తెలిపారు. కాంగ్రెస్ నాయకులు, అభిమానులు, వివిధ కుల మతాల పెద్దలు, యువకులు కేక్ కట్ చేసి తమ నాయకుడికి జన్మదిన శుభాకాంక్షలు తెలపడం జరిగింది. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, డైరెక్టర్లు, కాంగ్రెస్ నాయకులు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. నా పుట్టినరోజు సందర్భంగా నిజామాబాద్ నగరంతో పాటు జిల్లాలోని పలు కుల సంఘాలు, స్నేహితులు, శ్రేయోభిలాషులు మరియు కుర్మ యాదవ సోదరులు మరియు నా చిన్ననాటి మిత్రులు, పార్టీ కార్యకర్తలు, వివిధ కుల సంఘాలు ప్రతి ఒక్కరు కూడా ఈరోజు నాకు కలిసి వారి శుభాకాంక్షలు నాకు తెలియజేసినందుకు వారందరికీ కూడా నేను హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ వారందరికీ కూడా నేను జన్మద రుణపడి ఉంటానని తెలియజేస్తున్నాను. అలాగే నా ఈ రాజకీయ ప్రస్థానంలో మీ అందరి సహకారం మొదటి నుంచి ఎంతో ఉంది. రాబోయే రోజుల్లో కూడా మీ అందరి సహకారం ఇలాగే ఉంటే నిజామాబాద్ నగరంతో పాటు జిల్లాను కూడా అభివృద్ధి పదంలో నడిపించే విధంగా మా పెద్దలు సుదర్శన్ రెడ్డి గారండి, మహేష్ కుమార్ గౌడ్ గారు, షబ్బీర్ అలీ గారు, భూపతి రెడ్డి గారు మరియు మిగిలిన మా కాంగ్రెస్ పార్టీ పెద్దలు, వివిధ పార్టీల నాయకులందరినీ కూడా కలుపుకొని ముందుకు వెళ్తూ నిజామాబాద్ను అభివృద్ధి పదంలో తీసుకెళ్లేదానికి మీ వంతు. మెండోరా మండలంలోని ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్టు పోచంపాడు వద్ద ఎంట్రీ గేట్ను వెంటనే తెరవాలని డిమాండ్ చేస్తూ టూరిస్టులు ఆందోళనకు దిగారు. ప్రతి సంవత్సరం వేలాది మంది సందర్శకులు పోచంపాడ్ డ్యాం అందాలను వీక్షించడానికి వస్తారు. అయితే ఎంట్రీ గేట్ మూసివేయడం వల్ల మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం. టూరిజం అభివృద్ధికి గేట్ను తప్పనిసరిగా తెరవాలి. మెండోరా మండలం ఎస్ఆర్ఎస్పీ డ్యాం వద్ద పర్యాటకులు ఆగ్రహం చేశారు. పార్కింగ్ టికెట్ తీసుకున్న వాహనాలను ఎంట్రీ నిరాకరించారు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు పోచంపాడు వద్ద ఈ రోజు పర్యాటకులు ఆందోళనకు దిగారు. పార్కింగ్ టికెట్ తీసుకుని కూడా వాహనాలను ఎంట్రీ ఇవ్వకపోవటం పట్ల తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. మెండోరా మండలంలోని శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ఎస్ఆర్ఎస్పీలో నీటి మట్టం ఎప్పటికప్పుడు పెరుగుతుండటంతో అధికారులు గేట్లను ఎత్తివేసి నీటిని విడుదల చేస్తున్నారు. ఆగస్టు 19, 2025 ఉదయం 10 గంటల నాటికి ప్రాజెక్టులో నీటి మట్టం 1089.0 అడుగుల వద్ద ఉండగా నిల్వ సామర్థ్యం 73.37 టీఎంసీలుగా నమోదైంది. ప్రాజెక్టుకు 2,75,000 క్యూసెక్కులు ఇన్ఫ్లో వస్తుండగా అధికారులు 2,59,285 క్యూసెక్కులు నీటిని విడుదల చేస్తున్నారు. స్పిల్వే గేట్లు నది వైపు 2,32,418 క్యూసెక్కులు, మొత్తం 39 గేట్లు ఎత్తివేత. ఎస్కేప్ గేట్లు నది వైపు 3,300 క్యూసెక్కులు, ఐఎఫ్ఎస్సి కాల్వ 18,000 క్యూసెక్కులు, కాకతీయ కాల్వ 4,700 క్యూసెక్కులు, సరస్వతి కాల్వ శూన్యం, లక్ష్మీ కాల్వ శూన్యం, అలీసాగర్ లిఫ్ట్ ఇరిగేషన్ శూన్యం, గుత్పా లిఫ్ట్ ఇరిగేషన్ శూన్యం, మిషన్ భగీరథ 231 క్యూసెక్కులు, ఆవిరి భవనం 636 క్యూసెక్కులు. ప్రాజెక్టు నుంచి భారీగా నీరు విడుదల అవుతున్నందున గోదావరి పరివాహక ప్రాంత ప్రజలు, ప్రత్యేకించి తీర ప్రాంత గ్రామస్తులు, రైతులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. నది ప్రవాహంలో ఎవరు ఆ ప్రాంతంలోకి వెళ్లవద్దని, పంట చేలు, పశువులు మరియు ఆస్తులను సురక్షితంగా ప్రాంతాలకు తరలించుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. నగరంలోని నూడా కార్యాలయంలో నూడా చైర్మన్ కేశవేణు జన్మదిన వేడుకలు మోపాల్ కుర్మ సంఘం సభ్యులు ఘనంగా నిర్వహించారు. నిజామాబాద్ రూరల్ మండలం మోపాల్ కుర్మ కులస్తులను నూడా చైర్మన్ కేశవేణు జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. మోపాల్ కుర్మ కుల పెద్దలు, యువకులు కేశవేణుకు శాల్వా కప్పి కేక్ కట్ చేసి తమ నాయకునికి జన్మదిన శుభాకాంక్షలు తెలపడం జరిగింది. కెంపు భూమయ్య మాట్లాడుతూ రానున్న రోజుల్లో నూడా చైర్మన్ నుండి కేశవేణు ఉన్నత పదవులు పొంది ఆయురారోగ్యాలతో ఉండాలని కెంపు భూమయ్య అన్నారు. ఈ కార్యక్రమంలో యూత్ కమిటీ ఇన్ఛార్జ్ గణేష్, మల్లయ్య, మహేష్, ఎర్రన్న మరియు మోపాల్ కుర్మ సంఘం సభ్యులు పాల్గొన్నారు. మంజీరా, హరిద్ర, గోదావరి నదుల కలయికతో ఏర్పడ్డ త్రివేణి సంగమం తీవ్ర రూపం దాల్చి ప్రవహిస్తుంది. కందకుర్తి బ్రిడ్జిపై నుండి వరద నీటి ప్రవాహం కొనసాగుతుంది.
గోదావరి నదికి ఎగువ భాగంలో మహారాష్ట్రలోని బాబ్లీ విష్ణుపురి ప్రాజెక్టులు ఉన్నాయి. బాబ్లీ ప్రాజెక్టు ఆల్రెడీ గేట్లను తెరిచి ఉండటంతో వర్షం కురిసినట్లుగా ప్రవహిస్తూ కొనసాగుతుంది. అలాగే విష్ణుపురి కూడా గేట్లు ఎత్తివేయడంతో నీటి ప్రవాహం పరుగు అంటూ ఉగ్రరూపం దాలుస్తోంది. మంజీరాకు ఎగువ భాగమైన నిజాం సాగర్ ప్రాజెక్టు 13 గేట్లను ఎత్తివేయడంతో నీటిని ఉధృతి పరువళ్లు తొక్కుతుంది. వీటి ఉధృతి కారణంగా గంగమ్మ తల్లి నిండు కుండవలే కనిపిస్తోంది. పుష్కర ఘాట్లు పూర్తిగా వరద నీటికి జలమయమయ్యాయి. పరివాహక ప్రాంతాల గుండా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు చేరుతుంది. అక్కడ కూడా జల వనరుల శాఖ అధికారులు వరద నీటిని గేట్లు ఎత్తివేశారు. స్నానాలు ఆచరించేందుకు వచ్చే భక్తులు రాలేకపోయారు. గుళ్ళు కూడా మునిగిపోయాయి. కందకుర్తి నుండి ధర్మాబాద్ వరకు రాకపోకలు స్తంభించకపోయాయి. వ్యాపారం కోసం వెళ్లే వ్యాపారులు అనేక తంటాలు పడ్డారు. స్థానిక తహసీల్దార్ ఆసియా ఫాతిమా గోదావరి నదిని పరిశీలించారు. రెవెన్యూ, పోలీస్ సంయుక్తంగా ఏర్పాటు చేసిన చెక్పోస్టును దాటి ఎవరూ కూడా రాకూడదని చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు తండోపతండాలుగా నీటిని దిరికించేందుకు వస్తున్నారు. నిధి బయటకు తీస్తా అని చెప్పి నమ్మించి మోసం చేసిన వ్యక్తిని అరెస్టు చేసిన లోకేశ్వరం పోలీసులు. నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలంలోని బామిని గ్రామానికి చెందిన బాయి బోజక్క అనే మహిళకు ఆమె యొక్క ఇంట్లో నిధి ఉందని పూజలు చేసి నిధిని బయటకు తీస్తాను అని సిరిసిల్ల జిల్లాకు చెందిన రాజేందర్ అనే వ్యక్తి ఆమెకు మాయమాటలు చెప్పి ఆమె వద్ద నుంచి 2 తులాల బంగారం మరియు 22,000 రూపాయలు తీసుకొని మోసం చేశాడని ఫిర్యాదుదారులు దరఖాస్తు ఇవ్వగా కేసు నమోదు చేయడం జరిగింది. కేసు నమోదు చేసిన తర్వాత కూడా నేరస్తుడు ఫిర్యాదురాలికి ఫోన్ చేసి ఇంకా 1,50,000 ఇస్తే మళ్ళీ నిధిని బయటకు తీస్తానని చెప్పగా ఫిర్యాదురాలు ఇస్తాను, ఈరోజు బామిని గ్రామానికి రావాల్సిందిగా చెప్పగా నేరస్తుడు బామిని గ్రామానికి రాగానే అతన్ని పోలీసులకు సమాచారం అందించగా పోలీసులు అతన్ని పట్టుకొని మెజిస్ట్రేట్ ముందర హాజరుపరచగా మెజిస్ట్రేట్ అతన్ని రిమాండ్కు తరలించడం జరిగింది. అతని వద్ద నుండి ఒక బంగారం గొలుసు, ఒక ఉంగరం, షిఫ్ట్ డీజర్ కారు మరియు పూజా సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. 12వ తారీఖు రోజు మనం సిరిసిల్లాకు చెందిన రాజేందర్ మరియు శ్రీకాంత్ వీళ్ళిద్దరూ వచ్చేసి ఇక్కడ బామిని గ్రామానికి వచ్చి ఫిర్యాదురాల యొక్క ఇంటికి వచ్చి మీ ఇంట్లో నిధి ఉందని చెప్పేసి ఆ నిధి తీయడానికి నేను పూజలు అవన్నీ చేస్తానని చెప్పి తనంతను పరిచయం చేసుకొని వాళ్ళని మోసం చేయడానికి అప్పుడు చేశాను. ఆ తర్వాత వాళ్ళు ఈ మోసాలను నమ్మేసి ఒక 20,000 వరకు వాళ్ళకి ఫోన్పే మరియు నెట్ క్యాష్ ఇవ్వడం జరిగింది. రోటరీ క్లబ్ ఆఫ్ నిజామాబాద్ మరియు నిజామాబాద్ ఎన్విరాన్మెంట్ అండ్ వైల్డ్ లైఫ్ సొసైటీ సంయుక్త ఆధ్వర్యంలో ప్రపంచ ఛాయాచిత్ర దినోత్సవాన్ని నిర్వహించారు. దాస్నగర్ నందుకల ప్రముఖ నవ్యభారతి గ్లోబల్ పాఠశాలలో ప్రపంచ ఛాయాచిత్ర దినోత్సవాన్ని ఘనంగా ఏర్పాటు చేసినట్లు అధ్యక్షులు శ్యామ్ సుందర్ అగర్వాల్ తెలిపారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ కె సంతోష్ కుమార్ కొత్తగా హాజరై విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ ఛాయాచిత్రం అనగా ఏమిటి, ఎలాంటి కెమెరాలు వినియోగించాలి, ఎక్కడెక్కడ ప్రదేశాల్లో ఛాయాచిత్రాలు తీసుకోవాలి అనే అంశాలపై విద్యార్థులకు చక్కగా వివరించడం జరిగింది. తదనంతరం వారి వద్దనున్న విలువైన కెమెరాలను విద్యార్థులకు చూపెడుతూ వారి తీసినటువంటి అనేక అద్భుతమైన ఛాయాచిత్రాలను ఎగ్జిబిషన్గా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కార్యదర్శి గోవింద్ జవహర్, కోశాధికారి జుగల్ జాజు, డైరెక్టర్ వొకేషనల్ సర్వీసెస్ శ్రీనివాసరావు, కార్యనిర్వహణ అధికారి గోపాల్ కిరణ్, తులసీదాస్ పటేల్, ఆకుల అశోక్, జ్ఞానప్రకాష్, డాక్టర్ అంకిత్ అగర్వాల్, బ్లూమింగ్ వర్డ్స్ పాఠశాల, అక్షరధామ్ పాఠశాల, నవ్యభారతి గ్లోబల్ స్కూల్ పాఠశాల విద్యార్థులు, సిబ్బంది పాల్గొన్నారు. Only one thing can stop time is photography. So that's an example. So the second in which the black buck is jumping and the time is stopped there. So I can see that particular moment even after 100 years. So to see the time, you require a photography. And the most important is, చాలా మంది అనుకుంటారు ఫోటోగ్రఫీ అంటే ఎటో దూరం పోవాలా, ఫారెస్ట్లోకి వెళ్ళాలి. ఇట్ ఈస్ దేర్ అరౌండ్ యూ. సో నోబడీ నోస్ బిఫోర్ నిజామాబాద్ హ్యాస్ సో మచ్ వైల్డ్ లైఫ్. ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్. వినాయక చవితి పండుగ సందర్భంగా K6 GTPL
సామా బ్రాడ్బ్యాండ్ ఆధ్వర్యంలో ఉచిత మట్టి గణపతుల పంపిణీ కార్యక్రమం ఆగస్టు 26వ తేదీన ఉదయం 10 గంటల నుండి నిజామాబాద్లోని సుభాష్ నగర్లో గల K6 GTPL సామా బ్రాడ్బ్యాండ్ కార్యాలయంతో పాటు ఆర్మూర్లో గల నవనాథ్ NCN కార్యాలయంలో శ్రీ 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 మంగీరాములు మహారాజ్ మరియు ప్రముఖ గణపతి ఉపాసకులు గురుస్వామి బల్యేపల్లి సుబ్బారావు గార్ల చేతుల మీదుగా ఉచిత మట్టి గణపతి ప్రతిమల పంపిణీ కలదు. మట్టి గణపతిని పూజిద్దాం, పర్యావరణాన్ని కాపాడుదాం. బులియన్ మార్కెట్ విశేషాలు ఈ విధంగా ఉన్నాయి. మాక్లూర్ మండల కేంద్రంలో నార్త్ రూరల్ సీఏ శ్రీనివాస్ ఆధ్వర్యంలో శాంతి కమిటీ సమావేశం నిర్వహించారు. వినాయక చవితి పండుగ సందర్భంగా మాక్లూర్ మండల కేంద్రంలో శాంతి కమిటీ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన నార్త్ రూరల్ సీఏ శ్రీనివాస్ మాట్లాడుతూ వినాయక మండపం వద్ద డీజేలను పెట్టకూడదని, ప్రతి ఒక్కరూ పోలీసు నుండి అనుమతి తీసుకోవాలని, వినాయక మండపాల వద్ద పేకాట మద్యం తాగవద్దని, అలాంటి వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని వారన్నారు. మండపాల వద్ద రాత్రి సమయంలో ఉండాలని, ఏ సమాచారం కావాలన్నా పోలీసు వారిని సంప్రదించాలని, వినాయక మండపాల వద్ద భక్తి గీతాలు మాత్రమే పెట్టాలని మండపాల నిర్వాహకులకు సూచించారు. మట్టి గణపతులు ప్రతిష్టాపన చేసిన వారికి ముల్లంగి, రామచంద్రపల్లి గ్రామాల నిర్వాహకులను శాల్వాలతో సీఏ సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ ఆకుల శేఖర్, ఎంపీడీఓ బ్రహ్మానందం, ఎస్ఐ రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. ఈ పండుగ అనేది ప్రశాంతంగా జరగడానికి, శాంతియుత వాతావరణంలో జరగడానికి, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండడానికి, ప్రాణ నష్టము, ఆస్తి నష్టము జరగకుండా ఉండడానికి ఈ మీటింగ్ ద్వారా మీ ప్రాబ్లమ్స్ కూడా ఏమైనా ఉంటే, ఏదైనా రోడ్ వర్క్స్ చేపించేటివి ఉన్నాయా, ఎలక్ట్రిసిటీ పరంగా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, లేకపోతే ఏదైనా చెట్లు ఆన్ ది వేలో మీకు ప్రొసెషన్ వేలో ప్రాబ్లమ్స్ ఉన్నాయా, చెట్ల కొమ్మలు అడ్డొస్తుంది, ఇవన్నీ మీ ప్రాబ్లమ్స్ కూడా తెలుసుకొని నిన్న నేను మీ ఎస్ఐ గారు కూడా తిరిగినాం మీ రూట్లో, మెయిన్ ప్రొసెషన్ రూట్లో తిరిగి అన్ని నోట్ చేసుకున్నాం. కొంతవరకు మీరు కూడా ఏదైనా ప్రాబ్లమ్స్ చెప్తే నోట్ చేసుకొని రేపు మా కలెక్టర్ గారితో మీటింగ్ ఉంది, కోఆర్డినేషన్ మీటింగ్ ఉంది, చెప్పి మీ ప్రాబ్లమ్స్ కొంతవరకు క్లియర్ చేయడానికి. ప్రతి సంవత్సరం మనం చూస్తూనే ఉంటాము, ఎన్ని మీటింగ్లు పెట్టినా ఏం చేసినా కానీ ఎక్కడో అక్కడ ఏదో ఇన్సిడెంట్ జరుగుతలేవు గణేష్ సందర్భంగా. రాజకీయంలో కుర్మలు ఎదగాలని ఉమ్మడి జిల్లాల గొర్రెలు మేకల సహకార సంఘం అధ్యక్షులు మర్కంటి భూమన్న అన్నారు. నగరంలోని ఆర్ఎన్వి వసతి గృహంలో నిజామాబాద్ జిల్లా కుర్మ ముఖ్య సభ్యులచే కామారెడ్డి, నిజామాబాద్ ఉమ్మడి జిల్లాల గొర్రెలు మేకల సహకార సంఘం అధ్యక్షులు ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కుర్మ సంఘం అన్ని రంగాల్లో ముందుండాలని ఆయన సూచించారు. రాబోయే కాలంలో కుర్మలు రాజకీయంగా ఎదగాలని ఆయన కోరారు. చాలామంది ఉన్నారు, రేపు రాజకీయ భవిష్యత్తు ఉన్నవాళ్ళు, ఆలోచన చేసేవాళ్ళు అన్ని గ్రామాలల్లో ఎంపీటీసీ ఎలక్షన్లు వస్తున్నాయి, తర్వాత సర్పంచ్ ఎలక్షన్లు వస్తున్నాయి. గ్రామాలల్లో ఉన్న కుర్మ యువకులు, ఉత్సాహవంతులు, రాజకీయంగా చేద్దామనుకున్న వాళ్ళందరూ కూడా బయటకు రండి, ఎంపీటీసీలుగా పోటీ చేయండి, అవకాశం వస్తే ఎంపీపీలు కాండి, జెడ్పీటీసీలుగా పోటీ చేయండి. తర్వాత సర్పంచ్ ఎలక్షన్లలో కూడా వార్డ్ నెంబర్కు అన్నిట్లలో పోటీ చేసి మన కులబాంధులందరూ కూడా మన సత్తేందో చూపెట్టాలా. ఇంకెన్ని సంవత్సరాలు మనం పోటీతత్వంలో లేకపోతే అన్ని సంవత్సరాలు మనం వెనకకే పోతాం తప్ప పిలిచి ఎవడు మనకు రాజకీయ పోస్టులు ఇయ్యరు, ఏ పోస్టులు ఇయ్యరు. కులం పోస్టులు అయితే మేము ఇస్తాం, ఇది మా చేతిలో ఉంటుంది కనుక రాజకీయ భవిష్యత్తు. శివాలయానికి ధ్వజస్తంభం దాతగా ధ్యాస శ్యామ్ సుందర్ నిలిచారు. నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలంలోని పిపిరి గ్రామంలో శివాలయం నిర్మించి గత 4 సంవత్సరం కావస్తుంది. ఆలయ కమిటీ వారు దాస శ్యామ్ సుందర్కు ఆలయం యందు ధ్వజస్తంభం విషయం కోరగా అతను సానుకూలంగా స్పందించి నిర్మాణానికి అయ్యే ఖర్చు మొత్తం నేనే భరిస్తాను అని ముందుకు వచ్చి దాత నిలిచారు. ఈరోజు పిపిరి గ్రామంలో శివాలయం నందు ధ్వజస్తంభం ఊరి యందు ఊరేగింపుగా ఆరతులతో మహిళలు, పిల్లలు, పెద్దలు బాజా భజంతులతో ఊరేగింపుతో ఆలయానికి చేరుకొని ఆలయం నందు గోవిందు పంతులు ఆధ్వర్యంలో వేద పాండిత్యంతో యజ్ఞములు నిర్వహించి ఆలయం నందు ధ్వజస్తంభం పెద్ద చిన్న అనే తారతమ్యం లేకుండా ప్రతిష్టాపన జరిగింది. భక్తులు పెద్ద మొత్తంలో ఈ కార్యక్రమంలో పాల్గొని తదనంతరం అన్నదాన కార్యక్రమంలో గ్రామస్తులు పాల్గొన్నారు. ప్రజలు, అక్కడున్న గ్రామస్తులు, అన్ని కులాల వర్గాల వాళ్ళని మనం కలుపుకొని పోతే రాజకీయంగా ముందుకు పోతాం. సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్ను పునరుద్ధరించాలని పీఆర్టీయూ-టీఎస్ పిలుపునిచ్చింది. సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్ పునరుద్ధరించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను కోరుతూ పీఆర్టీయూ-టీఎస్ రాష్ట్ర సంఘం పిలుపు మేరకు సెప్టెంబర్ 1వ తేదీన తలపెట్టిన మహాధర్నాను విజయవంతం చేయాలని ఈరోజు లంచ్ అవర్లో మహాధర్నా పోస్టర్ను నందిపేట్ మండలంలో ఆవిష్కరించడం జరిగింది. ఇందులో పీఆర్టీయూ నందిపేట్ మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు, రాష్ట్ర జిల్లా
మండల కార్యవర్గ సభ్యులు ఉపాధ్యక్షులు పాల్గొన్నారు. నూడా చైర్మన్ కేశవేణు జన్మదిన సందర్భంగా తన నివాసంలో కాంగ్రెస్ నాయకులు మిత్ర బృందం అర్ధరాత్రి కేకులతో శాల్వతో శుభాకాంక్షలు తెలిపారు. నగరంలో సుభాష్ నగర్లో కేశవేణు నివాసంలో అర్ధరాత్రి కాంగ్రెస్ నాయకులు మిత్రులు కలిసి శాల్వతో సన్మానించి కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కేశవేణు మాట్లాడుతూ తన జన్మదినాన్ని పురస్కరించుకొని నగరంలో ఫ్లెక్సీలు పెట్టి పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలిపిన వారందరికీ ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ కేశ మహేష్, కాంగ్రెస్ నాయకులు రాజేశ్వర్ కొండపాక, పూలే అంబేద్కర్ కాలనీ వాసులు సబ్బని లత, డి కిషోర్ స్వామి, చంద్రగౌడ్, శాంతాబాయ్ తదితరులు పాల్గొన్నారు. నా పుట్టినరోజు సందర్భంగా ఈ అర్ధరాత్రి కూడా నా ఇంటికి వచ్చి నాకు విషెస్ చెప్పిన నా స్నేహితులకు, బంధువులకు అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే నగరంలో ఎక్కడ చూసినా నా ఫ్లెక్సీలు పెట్టిన నా మిత్రమండలి అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే రేపు జరగబోయే అన్నదాన కార్యక్రమాలు కానీ, బ్లడ్ డొనేషన్ కార్యక్రమాలు కానీ, అనేక పలు విధాలైన సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న నా సోదరులందరికీ కూడా నేను నా పుట్టినరోజు నూడా కార్యాలయంలో నూడా చైర్మన్ కేశవేణు డివిజన్ కాంగ్రెస్ నాయకులు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. నూడా చైర్మన్ కేశవేణు జన్మదిన సందర్భంగా నూడా కార్యాలయంలో 31వ డివిజన్ కాంగ్రెస్ నాయకులు జఫర్, 14వ డివిజన్ సయ్యద్ షకీల్, 28వ డివిజన్ మహమ్మద్ అబ్దుల్ ఖయ్యూమ్, 10వ డివిజన్ కాంగ్రెస్ నాయకులు అన్వర్ బాయ్ తదితరులు పాల్గొని జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. 19 ఆగస్టు 2025 నిజామాబాద్లో పెన్షనర్ల భవన్లో పాత్రికేయుల సమావేశాన్ని నిర్వహించారు. 23 ఆగస్టు తేదీన జానపద నృత్యాలు, సింధు, ఒగ్గు, కోలాటం, భజన సుమారు 150 మంది కళాకారులతో కళా ప్రదర్శనలు నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. జానపద కళల రక్షణ కోసం కృషి చేస్తున్న వారికి అవార్డు నుంచి గౌరవించాలనే వేదిక భావించిందని వారు ప్రకటించారు. ప్రజా కళలను రక్షించాలని, కళాకారులకు గుర్తింపు కార్డులు ఇవ్వాలని ప్రభుత్వాన్ని వారు కోరారు. ప్రజా కళలు సాంస్కృతి, సామాజిక అభివృద్ధికి దోహదపడతాయని వారు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం పేద కళాకారులకు చేయూతనివ్వాలని వారు కోరారు. ఈ సమావేశంలో సాయిబాబా, గంగాధర్, రాధాకిషన్, నర్సారెడ్డి, చంద్రశేఖర్, పురుషోత్తం, విజయమాల, అంజన్న, నాగేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో విధులు నిర్వహిస్తున్న వీఆర్ఏలను గత 2 సంవత్సరాలుగా ఇంజనీరింగ్ సెక్షన్లోని గార్డెన్స్లో విధులు నిర్వహిస్తున్న 15 మంది వీఆర్ఏలను ఇటీవల మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ శానిటేషన్ సెక్షన్లో మారుస్తూ ఆర్డర్ ఇవ్వడం శోచనీయమన్నారు. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం వద్ద జరిగిన విలేకరుల సమావేశంలో సబ్బని లత మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వం వీఆర్ఏ వ్యవస్థను రద్దు చేసి వివిధ ప్రభుత్వ కార్యాలయాలకు కేటాయించడం జరిగిందన్నారు. గత 2 సంవత్సరాలుగా నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో వివిధ సెక్షన్లలో 60 మంది వీఆర్ఏలు విధులు నిర్వహిస్తున్న వారిలో 15 మంది మహిళా వీఆర్ఏలు గత 2 సంవత్సరాలుగా ఇంజనీరింగ్ సెక్షన్ గార్డెన్స్లో విధులు నిర్వహిస్తున్న వారిని అక్కడ గార్డెన్స్లో విధులను ఖాళీగా ఉంచి 15 మందిని శానిటేషన్ సెక్షన్లోకి ఎందుకు బదిలీ చేశారని ప్రశ్నించారు. 15 మంది వీఆర్ఏలను యథాస్థానంలో నియమించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ BLTU జిల్లా కార్యదర్శి మేకల రాజేందర్, BLTU నగర అధ్యక్షులు అనిల్ కుమార్, మున్సిపల్ వీఆర్ఏలు ఎస్ మంజుల, దేవమ్మ, నర్సుబాయ్, సురేఖ, సాయిలు, మిగతా మహిళా కార్మికులు పాల్గొన్నారు. మరి విధులు నిర్వహిస్తూ ఉన్నారు. దీంట్లో వీళ్లకు గార్డెన్లలో ఉన్నటువంటి 15 మందిని గార్డెన్ సెక్షన్లలో వీళ్ళకు కేటాయించడం అనేది జరిగింది. కానీ ఈ మధ్య కాలంలో ఏదైతే కమిషనర్ గారు అట్లాగే డిప్యూటీ కమిషనర్ గారు వీళ్ళకు మరి వీళ్ళు అసలు దాంట్లో అక్కడ కాదు గార్డెన్లో చేయకుండా అట్లాగే వీళ్ళు ఏదైతే వీళ్ళకు మేము చీపురు పట్టుకొని వీళ్ళంతా కూడా వీళ్ళు పనిచేయాలా, శానిటేషన్లో పనిచేయాలని చెప్పేసి వీళ్ళు వేధింపులు చేస్తూ ఉన్నారు. దీనికి మేము BLTUగా తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాము. ఎందుకంటే ఒక మహిళలు, ఒక వయసులో మరి పెద్దవాళ్ళు, మహిళలు కాబట్టి వీళ్ళు ఇప్పుడు చీపురు కట్టి పట్టుకొని మరి నూకే పరిస్థితిలో కూడా లేరు. కాబట్టి వీళ్ళకు వెంటనే ఏదైతే గార్డెన్ సెక్షన్లలో ఇచ్చిందో ఆ గార్డెన్ సెక్షన్లలోనే విధులను కేటాయించే విధంగా మరి కమిషనర్ గారు చర్యలు తీసుకోవాలా. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో బిల్లుల చెల్లింపులు ఎలాంటి జాప్యం చేయరాదని జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి అధికారులను ఆదేశించారు.
మంగళవారం మండలంలోని జైతాపూర్ గ్రామంలో ఇందిరమ్మ ఇంటి నిర్మాణ పనులను పరిశీలించారు. గ్రామంలో వేగవంతంగా ఇండ్ల నిర్మాణం చేపట్టినప్పటికీ తమకు బిల్లులు సకాలంలో అందడం లేదని లబ్ధిదారులు కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. అక్కడే ఉన్న అధికారులను అందరినీ పిలిచి కలెక్టర్ బిల్లుల చెల్లింపులో ఎలాంటి జాప్యం చేయరాదని ఆదేశించారు. ముఖ్యంగా ట్రాన్స్కో అధికారులు ఇందిరమ్మ ఇళ్లను పరిశీలించి ఇంటి కనెక్షన్ ఇప్పించి మీటర్ బిగించాలని తెలిపారు. చిన్న చిన్న కారణాలతో అధికారులు పనుల్లో బిల్లులు చెల్లింపుల్లో జాప్యం చేయరాదని సూచించారు. గ్రామంలో నిర్మాణంలో ఉన్న 15 ఇళ్లను ఇంటింటికి తిరిగి పరిశీలించారు. గ్రామంలో ప్రధాన రహదారులను శుభ్రం చేయాలని కార్యదర్శులను ఆదేశించారు. ఆయన వెంట అదనపు కలెక్టర్ అంకిత్, బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహాతో, ట్రాన్స్కో డిఈ ముక్తార్, తహసీల్దార్ దత్తాత్రేయ, ఎంపీడీఓ శంకర్ నాయక్, స్థానిక విండో చైర్మన్ నారాయణ చౌదరి, సూరిబాబు, కృష్ణారావు తదితరులు ఉన్నారు. అందులో భాగంగా ఇవాళ జైతాపూర్ విలేజ్ బోధన్ కాన్స్టిట్యుయెన్సీ ఏడపల్లి మండల్కి రావడం జరిగింది. ఇక్కడ దాదాపు 15 ఇండ్లు చివరి దశకు వచ్చినాయి. కొన్ని పూర్తిగా కంప్లీట్ అయినాయి, కొన్ని 2-3 రోజులలో కంప్లీట్ అయ్యేటట్టున్నాయి. వాటన్నిటిని చూసి వాటి పేమెంట్స్ అన్ని ఈరోజు క్లియర్ చేస్తున్నాము. సో వీటన్నిటిని కూడా నెక్స్ట్ వీక్ గౌరవ ఎమ్మెల్యే గారి టైం తీసుకొని ఇనాగ్రేట్ చేస్తాం. వీటితో పాటు ప్రతి కాన్స్టిట్యుయెన్సీలో కూడా సీనియర్ ఆఫీసర్స్ అందరు వెరిఫై చేసేసి ప్రతి కాన్స్టిట్యుయెన్సీలో నెక్స్ట్ వీక్ నుండి ఇనాగ్రేషన్కి మేము ప్లాన్ చేస్తున్నాం. సో దీన్ని ముందుకు తీసుకెళ్తాం. పబ్లిసిటీ ఇవ్వడం ద్వారా మిగతా వాళ్ళు కూడా ఉత్సాహంగా కట్టుకునేందుకు హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాం. నగరంలో 5వ టౌన్ ఎస్ఐ గంగాధర్ మరియు నార్త్ రూరల్ సిఏ శ్రీనివాస్ ఆధ్వర్యంలో 5వ టౌన్ ఏరియాలో గల గణేష్ మండపాల ఆర్గనైజర్స్లో సమావేశం నిర్వహించడం జరిగింది. 5th టౌన్ ఏరియాలో గణేష్ మండపాల ఆర్గనైజర్స్ సుమారు 200 మందితో మీటింగ్ పెట్టడం జరిగింది. ఈ మీటింగ్లో చేయవలసినవి మరియు చేయకూడనివి వాళ్లకు సూచన చేయడం జరిగింది. అలాగే ఈ మీటింగ్లోని నిజామాబాద్ సౌత్ ఎంఆర్ఓ బాలరాజు, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఏడీఈ చంద్రశేఖర్, మున్సిపల్ ఏఈ వాజిద్ మరియు మున్సిపల్ మరియు ఎలక్ట్రిసిటీ సిబ్బంది పాల్గొనడం జరిగింది. 5వ టౌన్ ఏరియాలో అందాదా 120 విగ్రహాలు పెట్టడం జరుగుతుంది. కావున ఈ 120 విగ్రహాలు కూడా ఆన్లైన్ చేయాలని సూచించారు. వినాయకుని పెట్టుకునే క్రమంలో కంపల్సరిగా ఆన్లైన్ చేసుకోవాలని సూచించారు. వినాయక మండపం దగ్గర మినిమం ఒక సీసీటీవీ పెట్టుకోవాలని, వినాయక మండపాల దగ్గర ఏదైనా అనుకోకుండా ఫైర్ యాక్సిడెంట్ అయితే ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఒక బకెట్లో ఇసుక మరియు ఒక బకెట్లో వాటర్ పెట్టుకోవాలని, ఎట్టి పరిస్థితుల్లో కూడా రాత్రి 10 దాటిన తర్వాత ఎటువంటి సౌండ్ బాక్సులు పెట్టుకొని పాటలు కానీ పెట్టుకోకూడదన్నారు. వినాయకుని తీసుకొచ్చే క్రమంలో కానీ నిమజ్జన సమయంలో పోయే మార్గంలో కానీ ఆ వైర్లు ఎత్తు కిందికి ఉండటం వలన ఆ వైర్లను పైకి అనే క్రమంలో ఎప్పుడు కూడా ఐరన్ పైపులు వాడకూడదని, పీవీసీ పైపులు వాడాలని, వినాయక మండపం రోడ్డుపైనే కాకుండా ఏదైనా ప్లాంట్లో కానీ ఏదైనా ఓపెన్ ప్లేస్లో కానీ పెట్టుకోవాలని సూచించారు. మండపంలో విగ్రహం కింద భాగంలో ఎటువంటి వస్తువులు కానీ పెట్టుకోవద్దని, వినాయక నిమజ్జన సమయంలో ఎవరు కూడా మందు, మిగతా మత్తు పదార్థం సంబంధించినవి త్రాగకూడదని, భక్తి శ్రద్ధలతో నిమజ్జనం చేయాలని, ఊరేగింపు సమయంలో వినాయక విగ్రహంతో పాటు ఎక్కువ మంది ఉండేటట్టు చూసుకోవాలని సూచించారు. గత 10 సంవత్సరాల నుండి వినాయక మండపంలో మట్టి విగ్రహ ప్రతిష్టాపన చేసి, అలాగే వినాయక నిమజ్జన సమయంలో భక్తి భజనలతో మాత్రమే నిమజ్జనం చేసిన 4గురిని గుర్తించి వారికి 1 వర్ణి చౌరస్తా గణేష్ మండలి, ఇంద్రాపూర్ గణేష్ మండలి, కెనాల్ కట్ట గణేష్ మండలి, కిల్లా చౌరస్తా గణేష్ మండలి సన్మానం చేయడం జరిగింది. నూడా చైర్మన్ కేశవేణుకు మల్లారం చర్చు పాస్టరేట్ ఎం చరణ్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి నిజామాబాద్ జిల్లా నూడా చైర్మన్ కేశవేణుని కలిసి శాల్వాతో సత్కరించి మల్లారం చర్చి పాస్టర్ రెవెన్ డాక్టర్ ఎం చరణ్ యేసుప్రభు యొక్క దీవెనలు ప్రత్యేక ప్రార్థన చేసి ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ డీసీసీ డెలిగేట్ మెంబర్ జావాని రమేష్ మరియు అర్గుల్ రంజిత్ కుమార్ మరియు నిజామాబాద్ జిల్లా ఎస్సీసీఎల్ మండల అధ్యక్షుడు గస్కంటి లక్ష్మణ్ నరేష్ శ్రీకాంత్లు పాల్గొన్నారు. వేడుకలలో మాతాజీ కాంగ్రెస్ పెద్దలుగా మేమందరం కలిపి భాగ్యాన్ని ఇచ్చినారు. మాతాజీ వారి యొక్క పాలనలో సంతోషం, సమాధానం ఎంతోమందికి మేలుకరంగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మహారాష్ట్రలోని ఎగువ ప్రాంతం నుంచి భారీగా వరద నీరు. కందకుర్తి గోదావరి బ్రిడ్జి పుష్కర ఘాట్లను పర్యవేక్షించిన పోలీస్ కమిషనర్ సిపి సాయి చైతన్య. జాతీయ రహదారిపై ఉన్న టోల్ గేట్ల వద్ద ఏడాది పాటు ఫాస్ట్ ట్యాగ్ ఒకేసారి అమలు. టోల్ ప్లాజా మేనేజర్ చలపతి వెల్లడి.
నూడా కార్యాలయంలో ఘనంగా నూడా చైర్మన్ కేశవేణు జన్మదిన వేడుకలు. పాల్గొన్న అధికారులు, కాంగ్రెస్ నాయకులు, అభిమానులు. వేములవాడ శ్రీ రాజేశ్వర స్వామిని దర్శించుకున్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబ సభ్యులు. కందకుర్తి గోదావరి నది ఉగ్రరూపం. నీటి ఉధృతితో పరవళ్లు తొక్కుతున్న గోదావరి. నీట మునిగిన సోయాబీన్ పంటలు. రైతుల ఆందోళన. ఎస్ఆర్ఎస్పీకి వరద భారీగా రావడంతో ఎస్ఆర్ఎస్పీకి అధికారులు గేట్లు ఎత్తివేశారు. గంజాయిపై ఉక్కుపాదం వేస్తున్న అధికారులు. సారంగపూర్లో గంజాయిని తరలిస్తున్న వారిని అరెస్టు చేసిన సీఏ స్వప్న. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL న్యూస్.